ఆదాము ఎందుకు ప్రార్థన చేయలేదు? యెహెజ్కేలు ఆదాము ఎందుకు ప్రార్థన చేయలేదు? యెహెజ్కేలు 18:21-23. యెహెజ్కేలు 18:27-28. యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వాక్యం. దుష్టుడు మనోనందుడి చేత తర్వాత ఆదికాండం 3:22. తర్వాత యెహెజ్కేలు 18:6-16 అనేటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి సారాంశాలు, ఆదికాండంలో ఉన్నటువంటి సారాంశాలు, ఇవన్నీ కూడా మనం పోల్చి చూస్తే ఆదాముకు జరిగినటువంటి విషయాలు మనం అధ్యయనం చేసినట్లయితే ఆదాము ఎందుకు ప్రార్థన చేయలేదో మనకు కొంత తెలుస్తుంది. దయచేసి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆదాము ఎందుకు ప్రార్థన చేయలేదు, ఆదాము ఎందుకు దేవుడికి ప్రార్థన చేయలేదు అన్నది ఒక ప్రశ్న. ఎందుకు అనగా ఆదాము దేవుడు ఎందుకు, చూడండి, దేవుడు ఎందుకు అబద్ధం ఆడిండు, అతని మనసులో కదలికలు ఎందుకు ప్రార్థన చేయలేదంటే ఆదాము మనసులో ఆలోచనలు, భావాలు, రాగదేశాలు ఎన్నెన్నో ఆయన మనసులో కదులుతూ ఉన్నాయి. మౌనంగా ఎందుకుంటున్నాడు అనే విషయం పైన చూస్తే ఆదాము అనుకుంటున్నాడు, ఆదాము మనసులో కదలికలు. దేవుడు ఎందుకు అబద్ధం ఆడిండు? చచ్చిపోతావు అని చెప్పాడు పండు తింటే, కానీ నేను చావలేదే. భూమిని దేవుడు ఎందుకు శపించిండు? తోటలో నుండి బయటకు ఎందుకు నెట్టేసిండు? నా జీవన ఆధారాన్ని నాశనం చేసిండు. ఇదేమి అన్యాయం? మొదట ఆయనే ఫలించి అభివృద్ధి కొమ్మని, భూమిని నిండించి దాన్ని ఏలమని ఆయనే చెప్పిండు కదా. అయినా ఆయనకు నాకు పెద్ద తేడా ఏం లేదు కదా. ఆయన ఇప్పటిదాకా మమ్మల్ని తక్కువగా చులకనగా చూశాడు. ఆయన కంటే ఎవరు బాగుండకూడదన్నది ఆయన ఉద్దేశం లాగా ఉంది. ఇదేమి దైవత్వం అంటూ ఆదాములో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ద్వేషం, పగ, ప్రతీకారం, అసూయ, కోపములు, నేను దేవుణ్ణి అన్న నేను దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ప్రార్థించాలి అన్న స్వార్థములు ఆయనకు ఉన్నవి. ఆయనకు నేనెందుకు ప్రార్థించాలి? అయినా నా కుమారులు, నా కుమార్తెలు నాకు సంబంధించిన వారు, మా కష్టం మాకు తప్పదు కదా. సంపాదించుకున్న సంపదలు ఆయనకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఆయన ఎందుకు వెళ్ళాలి? ఎందుకు అన్ని విషయాలు ఆయనకు చెప్పాలి? ఇలా ఎన్నెన్నో పనికి మాలిన ఆలోచనలు ఆయన లోపల తనను తాను హెచ్చించుకుంటూ అంతరంగంలో పగ, ప్రతీకారాలు పెంచుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యం చూస్తే యెహెజ్కేలు 18:6-16, 21 వాక్యాలు మీకు తెలుస్తూ ఉంటాయి. రెండోది ఆయనలో ఉన్న యొక్క మనసు కదలికలు. ఆదాము బ్రతికిన కాలం అంతా 900 సంవత్సరములు, 930 సంవత్సరములు, 930 సంవత్సరములు జీవించి మరణించును. ఇంతకాలం జీవన సాధన యాత్రలో ఎన్నో అపశృతులు, గెలుపోటములు, కన్నీళ్లు, కరువు, తాటకములు, సర్వం పోగొట్టుకున్న దుఃఖ వేదన, ఆవేదన, ఆక్రందనలు, ఆవేశములు, తోటలో నుండి నరక కోపంలో లాంటి భూమండలం మీదకి నెట్టివేయటం, ఏనాడు చూడకుండా స్త్రీతో కొత్త కాపురం మొదలుపెట్టడం, సవాలు మీద ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ క్రూర మృగములు, విషపురుగులు మధ్యలో జీవన దాంపత్యం జీవితంలో కొనసాగిస్తున్న రోజులు అవి. ఈ మహోన్నత భూమండలం మీద ఒకే ఒక్కడు జీవించగల ధైర్యవంతుడు, దేవుడైన యెహోవాను ఎదిరించి
దేవుడిని యెహోవాను ఎదిరించి క్రాస్ క్వశ్చన్లు వేసి జ్ఞానము ఒకే ఒక పాటతో గానముతో ఆకర్షించే పాట పాడి దేవుణ్ణే ప్రశ్నించి నేను తప్పు చేశానా అన్న ఆలోచనలో పడవేసిన ప్రజ్ఞవంతుడు. అంటే ఒక పాటతో స్త్రీని ఆకర్షించుకున్నాడు. నేను కాదు నువ్వు ఇచ్చిన స్త్రీ ఆమె మీద నెట్టేశాడు. దేవుడే తప్పు చేశాడా అన్న ఆలోచన దేవునికి పరలోకానికి కలిగించాడు. ఎంత ప్రజ్ఞవంతుడు మీరు ఆలోచించండి. సర్వ మూగజీవులకు వాటి యొక్క గుణమెరిగి వాటికి పేర్లు పెట్టే ప్రతిభావంతుడు. వంచనతో వంచి తన వస్త్రమును తానే తయారు చేసుకోగల ప్రవీణుడు. మూగజీవులను అటు వివేకైన సర్పమును దేవుణ్ణి దేవలోకాలను ప్రశ్నార్థముగా ముంచెత్తిన ఆశ్చర్యపరిచే ఆరోపితుడు ఆదాము. ఆ పండు తింటివా అని దుఃఖస్వరముతో అడిగిన దేవస్వామికి తిన్నాను క్షమించు అనే పదం రాదా? తిన్నాను క్షమించు అనే పదం రాదా? ఇంత ప్రజ్ఞవంతుడు, ప్రవీణుడు, ప్రతిభావంతుడు భూలోకంలో ఇంతున్నవాడు ఆ పండు తింటివా అంటే తిన్నాను క్షమించు అనే ఆ ఒక్క పదం అతనికి రాదా? ఆలోచించండి. ఆదాము గారికి అనుమానం. 3వ పారాగ్రాఫ్. ఆదాము గారికి అనుమానం. దేవుడు నన్ను సృజించాడా? నా మీద ఆయన ఆధిపత్యం ఎందుకు? ఆయన నా వల్లే, నా వంటి వాడే కదా. కీర్తన 50:21 మీరు చూడగలరు. భార్యను తీసుకొని చావుకి ఎందుకు పోయాడు? ఒకవేళ నా భార్యను ఆయన తెచ్చి ఇచ్చిండు, నా భార్యని ఏమైనా మరలా తీసుకొని పోతాడేమో, అందులో వారు ఎక్కువ మందిగా ఉన్నారు అన్న అనుమానం ఆయనకు లేకపోలేదు. ఎందుకంటే ఆదాము మనలో ఒకరు వంటి వాడు ఆయన అని దేవుడే అన్నాడు కాబట్టి వారితో నన్ను కూడా సమానుడిగా హెచ్చించిన కదా అనుకుంటూ ఆదికాండం 3:22 మనం చూస్తాం. గమనించండి, ఇక్కడ సర్పం విషయంలో మౌనం, కుమారుని హత్య విషయంలో మౌనం, తప్పు చేశాను అని క్షమించు అనే విషయంలో మౌనం, నన్ను క్షమించు అనే విషయంలో మౌనం. ఎందుకు? ఏ ఉద్దేశం లేకుంటే చాటుకు ఎందుకు వెళ్ళిండు? నేరారోపణ ఎందుకు చేస్తుండు? కనీసం భార్య చేతనన్న క్షమాపణ పత్రం పంపవచ్చు కదా. ఈ ఆదాము అనేటువంటి ఇతను తప్పు చేసినప్పుడు తప్పు చేశారని తను చెప్పలేకపోతే భార్య చేతనను సరే క్షమాపణ పత్రం పంపించి దేవుని కోపాన్ని చల్లార్చవచ్చు. కానీ ఇలాంటివి మరెన్నో ప్రశ్నలకు జవాబు లేదు. దేవుని ఎదిరించే ధైర్యం, తెలివితేటలు ఉన్న ఆదాముకు ప్రార్థించడం రాదా? వస్తే ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడు? ప్రార్థిస్తే ఈరోజు చేసిన ప్రార్థనలో గ్రంథకర్త రాసెను. మరి ఆదాము మీద గ్రంథకర్తకు ఏమి కోపం? దేవుడంటే ఆదాముకు భయం, నిజమే. మరి ప్రార్థన ఎందుకు చేయలేదు? ప్రార్థన అంటే కూడా భయమా? అంత భయం ఉన్నవాడు ఎదిరించి దేవుని క్రాస్ క్వశ్చన్ వేసి మాట్లాడినప్పుడు లేదా ఆ భయం? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. అంటే ఇతను భయం ఉంది అంటే పరిపూర్ణమైన ప్రేమ ఇతనిలో లేదు. అంటే దేవుణ్ణి ఎదిరించే తత్వం ఉందంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఎల్లగొట్టును. కానీ ఇతను భయం ఉందంటే పరిపూర్ణమైన ప్రేమ దేవుడి పైన ఇతనికి లేదు. ఆదాముకు ప్రేమ లేదా?
అందుకే దేవుడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడు యెహోవాను ప్రేమించమని చెప్పి అంటుంది బైబిల్. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వాక్యం. 20వ అధ్యాయము 6వ వాక్యం. 6వ వాక్యం 4వ పారాగ్రాఫ్. ఆదాము ఎందుకు ప్రార్థించలేకపోతున్నాడు అనే విషయాలపైన మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు ఎన్నెన్నో ఆయన మనసులో ఉన్నటువంటి భావాలను మనం బయటకు తీస్తూ చదువుతూ ఉన్నాం. ఆదాము గారి హృదయం దేవుని మీద రోజు రోజుకు పగా ప్రతీకారం పెరుగుతున్నది. ఎందుకనగా ఆ పండు తింటే చచ్చిపోతారని అబద్ధమాడిండు. ఎవరు? అర్థమవుతుంది. ఆ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు, కానీ మేము చచ్చిపోలేదు, దేవుడు అబద్ధం చెప్పాడు అంటూ ఆదాములో ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఆ పండు తింటే చచ్చిపోతారు అని అబద్ధమాడిండు, మమ్మల్ని ఆశీర్వదించి మరలా శపించిండు, మూడవదిగా భూమిని కూడా శపించిండు, నాలుగవదిగా మా జీవనాధారమైనటువంటి సమస్తమును తీసివేసిండు, ఆరవదిగా మాకు నిజము చెప్పిన పామును అలానే చేశాడు, ఆరవదిగా నిండు పంట పొలంలో నుండి బెత్తెడు కూడా ఇవ్వకుండా నెట్టివేశాడు, ఏడవదిగా పూర్తిగా తోటలో నుండి బయటకు నెట్టివేసిండు, ఎనిమిదవదిగా మా మీద దెయ్యముకు పెత్తనమిచ్చిండు, భూమిని నిందించి పరిపాలించమని మాట తప్పిండు. ఎవరు? ఆదాములో కదులుతున్న కదలికలు మీరు బాగా గమనించండి. భూమిని నిందించి మీరు దాన్ని ఏలండి పరిపాలించమని చెప్పి ఇప్పుడు దెయ్యాలకి మా మీద పెత్తనం ఇచ్చిండు, పిల్లల మధ్య స్విచ్ పెట్టిండు, ఒకడు లేడు చచ్చిపోయాడు, పెద్దోడు దేశదిమ్మరైపోయాడు. అసలు భార్యాభర్తల మీద ఆయన అజమాయిషి, మా భార్యాభర్తల పైన ఆయన అజమాయిషి ఏంటి? వింటున్నారా? మమ్మల్ని ఇద్దరు భార్యాభర్తలు చేశాడు, మా మీద ఆయన పెత్తనం ఏంటి అనేటువంటి ఆలోచన ఆయనలో ఉంది. నిజంగా మమ్మల్ని అనాథులుగా, నిజంగా మమ్మల్ని ఆయన పుట్టించింది నిజమేనా? నిజంగా దేవుడు మమ్మల్ని పుట్టించింది నిజమేనా? మేము ఇద్దరు పిల్లలను సంపాదించుకున్నది ఆయనకి ఇష్టం లేదు, అందుకు వారిద్దరి మధ్య గొడవలు సృష్టించిండు. తప్పు చేసిన విషయం నిజంగానే చెప్పాను కదా, అన్నిటినీ క్షమించి మమ్మల్ని అనాథులుగా చేసిండు. నా పర్మిషన్ లేకుండా నాకు ఆపరేషన్ ఎందుకు చేసిండు? నేను చెప్పే విషయం వింటున్నా. ఆదాము మనసులో నా పర్మిషన్ లేకుండా నాకు ఆపరేషన్ ఎందుకు చేశాడు అంటే, నాకు తెలియకుండా నాకు నిద్ర కలుగు చేసి నా ప్రకటనలో తీసి ఒక వ్యక్తిని చేసి ఆమెను సాటుకు తీసుకెళ్ళి మళ్ళీ నాకు తీసుకొచ్చి ఇలాంటిదంతా తప్పంగా చేశాడు. నా ప్రమేయం లేకుండా ఇదంతా ఎందుకు అని చేశాడు? నా పర్మిషన్ లేకుండా నాకు ఆపరేషన్ ఎందుకు చేశాడు? నాకు ఒక స్త్రీ కావాలని నేను అడిగానా? రాక్షసు లాంటి దాన్ని నాకు అంటగట్టిండు. ఈ రాక్షసుకి సర్పముతో సరసాలు ఎందుకు? నా మాట ఈమె వినదు. పరిపాలన దయ్యాలకు ఇచ్చినప్పుడు ఈమెను కూడా ఆ దయ్యాలే పెత్తనం చేసినట్టు చూడొచ్చు కదా. ఈ దయ్యం నాకెందుకు, నాకు సహాయం చేస్తుందని చెప్పాడు, ఇదొక అబద్ధం. ఇప్పుడు నేను ఆమెకు సహాయం చేయాల్సి వస్తుంది. దేవుడు చేసిన ఎన్ని కూడా నాకు అన్యాయం చేశాడు అనేటువంటి భావాలు ఈయనలో మెదులుతున్నాయి. ఆ రోజు చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగా ఉన్నాయి. నీకు సహాయకరంగా ఉంటుంది ఈమె అన్నాడు. ఇప్పుడు నేను ఈమె కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా దేవుడు నాకు ఏదో కావాలని చేశాడు, నన్ను ఎందుకో అదో గతిపాలు చేశాడు. ఏ సంతోషంతో, ఏమి నమ్మకంతో ప్రార్థించాను? ఎవరని నమ్మాలా?
ఏమి నాకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఒక ఆవేదన ఆక్రందంలో ఆదములో కదులుతున్నాయి. మరలా ఈ క్యాసెట్ వేసుకుని మీరు మరలా వినండి. మీకు అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా నేను మీకు తెలియపరుస్తాను. ఆదాము ఎందుకు ప్రార్థన చేయలేదు అంటే మానవుడిగా తనకున్నటువంటి ఆలోచనలు వచ్చాయి. ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది? ఇలాంటి వ్యతిరేక భావాలు ఎప్పటి నుండి అతనిలో ప్రారంభం అయి అంటే ఎప్పుడైతే ఆ మంచి చెడ్డలు తెలుసుకునే ఫలాన్ని వాళ్ళు తిన్నారో ఆనాటి నుండే అతనిలో ఆలోచన ప్రారంభం అయింది. ఉత్పన్నతలు చెందుతూ ఉన్నాయి. రోజు రోజు ఒక నూతనంగా మారిపోతుంది. కానీ శాపాల వర్షం కురుస్తూ ఉంది, కోపాల వర్షం కురుస్తూ ఉంది, వ్యతిరేకతలు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కానీ నెమ్మది కుదురుపాటు అనేటువంటి మార్గం అతనికి బాగా తక్కువైపోతా ఉంది. చివరికి కన్న కొడుకులు కూడా కనుమరుగైపోవడం, చేసుకున్న భార్య కూడా తనకు సహకరించకుండా లేస్తే సర్పం దగ్గరికి వెళ్ళడం, వాడు చెప్పిందే నిజం, దేవుడు మనకెందుకు అబద్ధం చెప్పాడు, చచ్చిపోతారని చెప్పాడు, మనం చావలేదు కదా, ఇదే పట్టింది. కానీ ఆయన చెప్పిన మాట ఎందుకు మనం మాట తప్పాము, మనం ఎందుకు వినలేదు అన్నటువంటి పశ్చాత్తాపం, విధేయత, వినయము, వినమ్రత, దేవుడంటే భయము, భక్తి, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, దేవుని మీద జాలి, దేవుని మీద భక్తి, దేవుని మీద నీతి, న్యాయం, ధర్మం, సత్యం, నిత్యం, యథార్థత, పవిత్రత, పరిశుద్ధ కలిగి జీవించినటువంటి దేవుని పోలి ఉన్నటువంటి ఆదాము ఎప్పుడైతే ఈ పదార్థం లోపలికి వెళ్ళిందో తన హృదయ వైఖరి అంతా కూడా మారిపోయింది. తన హృదయ వైఖరి పూర్తిగా అగాధ కోపములాగా మారిపోయి ఆ అగాధములో చీకట్లో మీకు ఏమైనా కనిపిస్తాయా? చివరికి ఈయన నాకెందుకు అంటగట్టాడు, నాకు నేను కావాలని అనలేదు కదా, ఈమె వల్ల కదా నాకు జరిగింది అంటూ ఎన్నో వేల ప్రశ్నలు ఆయనలో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆయనలో మెదులుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మనసు వస్తుంటారా, మనసు రాదంటారా? ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ప్రార్థన చేయగలడా? నిజం చెప్పండి, మీకు అర్థమైతే చెప్పండి, మళ్ళా చెప్పండి, చూడు చెప్తాను. అంటే ఆయన నాకు చెప్పిన మాటలు వేరు, నాకు జరుగుతున్న అన్యాయమో వేరు. నువ్వు ఫలించి అభివృద్ధి కమ్మని చెప్పి నేను ఆదర్శకుండా పోతుంటే నన్ను ఎందుకు కొడుతున్నాడు ఈయన? నన్ను యాదమని చెప్పాడు, దయ్యాలను మామైన పరిపాలకులుగా పెట్టాడు, చస్తామని చెప్పాడు, మేము బ్రతికాం. ఇవన్నీ కూడా అబద్ధాలు కదా దేవుడు మాట్లాడి అని ఎన్నెన్నో పనికి మాలిన ఆలోచనలు కూడా వచ్చాయి. ఉదాహరణ చెప్పాలంటే చిమ్మ చీకటిలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాదం ఎక్కడ వేయాలో నీకు అర్థం కాదు. చిమ్మ చీకటిలో, కనిపించినటువంటి చీకటిలో నీ చేతులు ఎక్కడ ఉంచాలో తెలియదు. ఏ పదార్థాన్ని ముట్టుకోవాలో, ఏ పరికరాన్ని ముట్టుకోవాలో, ఏ దిశ గుండా నీ వాకిలి ఉందో, ఏ దిశ గుండా నీ పరిస్థితి ఉందో నీకు తెలియదు, నీకు అయోమయం. ఇలాంటివన్నీ కూడా ఆదాములో ఈ పండు మంచి చెడులను తెలియచ్చు పండే గాని ఉన్న నాలుగు పెడితే, కొండ నాలుగు పెడితే ఉన్న నాలుగు పోయినా. జ్ఞానం కోసం వాళ్ళు పండు తింటే ఉన్న జ్ఞానం పోయి, ఉన్న ఎలుతురు పోయి చీకటి అయిపోయింది.
ఈ చీకటిలో ఏమి అర్థం కాక లాస్ట్ అప్పుడు అంటాడు, ఎవరిని నమ్మాలి నాకు అర్థం కాలేదు. ఇలాంటప్పుడు కుందేలుని వేటాడటానికి వెళ్ళినప్పుడు కుందేలు ఎంత చెంగున ఎగురుచు మనుషుడు పట్టుకోలేనంత స్థితిలో వెళ్తూ ఉంటుంది ఆ కుందేలు. కానీ ఒకే ఒక్క రాత్రి పూట అయినా పగలైనా అది వెళ్తుంది, పరిగెత్తుంది. కానీ వేటగాడు రాత్రిపూట తనకు లైట్ వేస్తే ఆ లైట్ చూడగానే తన కళ్ళు అటు ఇటు తిప్పడానికి వీలు పడదు. ఈ లైట్ ఎప్పుడైతే ఆ కుందేలు చూస్తుందో ఆ వెలుతురునే చూస్తూ ఉంటుంది. ప్రక్కకి తిప్పితే చీకటిగా ఉంటుంది. ఇక ఆ లైట్ వేసుకుంటూ పోతుంటాడు ఆ వేటగాడు. దగ్గరకు పోతాడు. దగ్గరకు పోయేటప్పుడు కుందేలుకి ఏమి కుందేలుకి వల వేయాల్సిన పని లేదు. ఆ లైట్ వేస్తే అదే లైట్ ఆ కుందేలు చూసినట్టే కుందేలు చూసిన వేటగాడు ఆ లైట్ తనకే వేసుకుంటూ దగ్గరకు పోయేటప్పుడు చప్పుడు వస్తున్నా కూడా కుందేలుకి అర్థం కాదు. అలాంటి లైట్ సాతానుడు ఆదాముకు వేశాడు. ఆ లైట్ వలన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రాన్ని గుడ్డితనాన్ని కలుగు చేస్తుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి ఈ యుగ సంబంధమైన సాతాను ఆదాములకు వేసిన లైట్ తో వారి మనోనేత్రం గుడ్డితనంగా మారిపోయింది. వారికి ఉన్న ఆత్మీయత మారిపోయింది. తనలో ఉన్నటువంటి ధైర్యం కోల్పోయి భయము వచ్చేసింది. ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనతో వారి కుటుంబంలో అంతా ఇంత కాదు. ఇక అవ్వ ప్రార్థన చేసినట్టు ఆదాము ప్రార్థన చేసినట్టు మనం బైబిల్ ఎక్కడ చూడలేదు. ఇలాంటి పరిస్థితులు ఆదాము కుటుంబంలో చోటు చేసుకున్నాయి. మరి మనం కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నట్లయితే ఇలాంటి చీకటిలో ఉన్న మనలను అర్థం కాకుండా ఉన్న మనలను మరి ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి చీకటిలో నుండి వెలుగులోనికి రమ్మని చెప్పి ఆయన వెలుగులో ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలను శారీర ప్రణాత్మలను సిలువకు సమర్పించుకొని తన సిలువ రక్తంతో మనల్ని కొని ఇప్పుడు చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు అని మీరు నమ్మితే మీకు అంతా అర్థమవుతుంది. మీరు యేసు క్రీస్తును ప్రభువు వారు మన కొరకు అపరాధుల కొరకు మన శాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు అని మీరు ఆయన నమ్మినట్లయితే, ఆయన మాట మీద మీరు ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞ మీద మీరు ఉన్నట్లయితే మీరు వెలుగును మీరు చూస్తారు. ఆయన మీద అటువంటి ఆలోచన విధేయత మీకు క్రీస్తు మీద లేకపోతే మీరు చీకట్లో ఉంటారు. చీకట్లో ఉంటే ఇంతకు ముందు ఆదాముకి ఏదైతే ఆలోచన ఉందో ఇలాంటి వాటి మీద ఎప్పుడు మీరు కదులుతూనే ఉంటారు. ఆ మూలను మీరు ప్రార్థన చేయలేరు. మీరు ఎప్పుడైతే అర్థం కాకుండా ఉంటారో అప్పుడే వాడు వచ్చి పట్టుకుని ఇంకా మిమ్మల్ని అదుగా గతిపాలు చేస్తుంటాడు. నిత్య ప్రార్థనలు చేస్తూ ఉండాలి. నా మటుకైతే నేను రోజుకి 8 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఉన్నది నాకు 24 గంటలు. 24 గంటల్లో 8 గంటల ప్రభుత్వం నేను ఉండటం జరుగుతుంది. కాబట్టి 8 గంటలు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇంకో గంట ఎక్కడైనా ఖాళీ ఉంటే పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నా. ఆయనతో ఉన్న సంతృప్తి, ఆయనతో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్నటువంటి జాలి, ఆయన మహోన్నత్వం, సార్వభౌమత్వం, ఆయన మహిమ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఇంకొంచెం సేపు ఆయనతో గడిపితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటున్నాను. కానీ నాకు సమయం దొరకట్లేదు. ఇప్పటికైనా సేవా అనుభవంలో 8 గంటలు పెంచడం జరిగింది ఆయనతో ఏకీభవించడానికి. ఇక మరో మిగిలిన గంటలు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసుకోవాలంటే 24 గంటలు నేను ఉండాలంటే తపస్సు చేయాలి. నేను ఏదో ఒక కొండ శిఖరానికి వెళ్ళాలి. అక్కడ నేను ఒంటరిగా ఉండి అలా ప్రార్థనలోనే పరలోకాలకు చేరుకోవాలని ఒక ఆశ నాకు ఎప్పటి నుంచో ఉంది. అదే నిజమైతే, దేవుడు దాన్ని నిజం చేస్తే నాకెంతో సంతోషం. అది నిజం చేయకపోవడం సంతోషం. అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంది, కానీ నా మీద ఏమీ ఆధారపడి లేదు. ఎందుకంటే నేను వెలుగులోకి వచ్చున్నాను, నేను క్రీస్తులోకి వచ్చున్నాను. ఆయన నన్ను ఇప్పుడు నడుపుతున్నాడు.
నేను నిత్య ప్రార్థనలో నేను ఉన్నాను. ఎప్పుడైతే నీవు ఆయనకు లోబడకుండా, ఎప్పుడైతే ఆయన మీద ఆయన ఆజ్ఞను నువ్వు మీరుతావో అప్పుడు నీవు చీకట్లో ఉంటావు. అప్పుడు నీకేమీ అర్థం కాదు. ఆ మూలన నీవు ప్రార్థన చేయి. ఒక ప్రశ్న వేసి మీకు వదిలేస్తాం. మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు రోజుకి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎన్ని గంటలు చేస్తున్నారు? ఎన్ని గంటలు ధ్యానంలో ఉన్నారు? ఎన్ని గంటలు ప్రభుతో మాట్లాడారు? ఆయన మీతో ఎన్నిసార్లు మాట్లాడాడు? మీరు ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడారు? మీరు ఆయన కలుసుకున్న ప్రార్థనలు ఎన్ని? నిజంగా నీ ప్రార్థన విని ఆయన నీకు మాట్లాడిన స్వరాలు ఎన్ని? ఎన్ని దర్శనాలు, ఎన్ని స్వరాలు? ఇలాంటివన్నీ ప్రశ్నించుకుంటే నా జీవితంలో లక్షల్లో ఉన్నాయి ప్రభుత్వం ఉన్నటువంటి ముద్రలు. నా దేహం అంతా క్రీస్తు రక్తంతో తడపబడింది. దేవుని స్తోత్రం. నా అంతరంగం క్రీస్తు రక్తముతో నింపబడింది. దేవునికి స్తోత్రం. నా కళ్ళు క్రీస్తు రక్తముతోను ఆయన మహిమగల పాలతో కడిగాడు. దేవునికి స్తోత్రం. నా శారీర ప్రాణాత్మను తన మహిమతో నింపాడు. నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రక్త కణాలు తగ్గాయని చెప్పేసి హాస్పిటల్ పెట్టుకుని ఉన్నారు. అక్కడ నుంచి గుంటూరు మార్చారు. గుంటూరు మార్చి వాళ్ళని పిలిచారు. ఏమయ్యా మా అబ్బాయికి ఇట్లా సీరియస్గా ఉంది కొంచెం అని చెప్పేసి అని అన్నారు. ఎన్ని రోజుల నుంచి? 6 రోజుల నుంచి. మరి ఏమన్నారు డాక్టర్? గుంటూరు ఎన్ఆర్ఐకి వెళ్ళాలని చెప్పి అన్నారు. సరే తీసుకెళ్ళండి, రేపు ఉదయం నేను చెప్తాను మీకు ఏ విషయానికి అని అన్నాను. అని చెప్పి ఆ బాబుని నేను చెయ్యాల పట్టుకున్నాను. సరే తగ్గిపోతుంది, ధైర్యం ఉండమని చెప్పేసి అన్నాను. ఆ బిడ్డ ఉదయానికి వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడైతే ఆయన చెయ్యి నా చేతిని తాకినాడో అప్పుడే నా జ్వరం తగ్గిపోయింది. అప్పటి నుండి నాకు జ్వరం రాలేదు. నా కణాలు పెరుగుతున్నాయి, నాకు ఆకలి అవుతుంది, నేను స్వస్థపడ్డాను, నేను బాగున్నాను, నాకేం కాలేదు. ఆయన చెయ్యి ఎప్పుడైతే నన్ను ముట్టుకున్నాడో అప్పటి నుంచి నాలో ఏదో ఒక శక్తి నాలో వస్తుంది అని వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. దేవుని స్తోత్రం. నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, పూర్తిగా ఈ యొక్క అపవిత్రమైన దేహాన్ని, శరీర ప్రణాళికలను క్రీస్తుకు అప్పచెప్పుకున్నాం. మీరు చూసుకో, ఇది మీకు సంబంధించిన విషయం. ఇది ఈ శవం మీకు సంబంధించింది. దీనికి మీరు జీవాన్ని పోయండి. ఏం మనిషి అసహ్యం. వెలుగు చీకట్లో ఉండబాగండి. శాపాలనేమో వస్తుంది, అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు నిద్రలు అలా ఇలా వస్తాయి. ఎట్లా మీరు ఎప్పుడు మీరు నిలబడతారు? ఇక ఎప్పుడు మీకు ఆసక్తి వస్తుంది? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకసారి నా ముందు ఇక్కడ ఎవరైనా కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తే మీ ఇంటికారు నిద్రపోండి. వద్దు, మీరు బాగుపడలేరు. ఇక మీరు బాగుపడలేరు. మీ గుండె కాదు అది. అందుకే ఆదాం అనుకున్నాడు, నా గుండె కాదు, నేను ప్రార్థన చేయలేను. ఈ పరిస్థితుల మధ్యలో నేను మెలుగుగా ఉండలేను. ఈ పరిస్థితుల మధ్యలో నేను చురుగ్గా ఉండలేను. ఇది నేను చేయలేను. ఆయన ముందుకు నేను పోలేను. నాకు అన్యాయం జరిగింది, నా గుండె కాదు, నాకు అర్థం కాలేదని ఆదాం మోగబోయాడు. మోగబోయిన మనుషులాగా ఆయన అయిపోయాడు. ఈరోజు కూడా మీరు ఇంకా నిద్రపోతున్నట్టు ఈ పట్టభాగంలో ఎట్లా వస్తుంది? దయ్యాలకు వస్తుంది నిద్ర. దయ్యాలు వచ్చి నిద్ర వస్తే నిద్ర వస్తుంది. ఎందుకు మీరు ఇట్లా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మారండి, పరిశుద్ధులుగా మారండి, దేవతలుగా మారండి, దేవుళ్ళుగా మారండి, దేవుని స్వరూపముగా మారాలి. అందుకే ఆయన స్వరూపాన్ని, సొగసును, ఆయన ప్రాణాలను దారపోసి చచ్చిపోయాడు. ఆ చిత్రాన్ని చూసి కనీసం ఎందుకు కృతజ్ఞత లేదు మీకు? ఎందుకు మీకు ఆలోచన లేదు మీకు? ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఇన్ని సంవత్సరాల గడుపుతూ కనీసము అవగాహన లేకుండా ఉన్నారంటే ఎందుకు? ఇంకా మీ ముందు సమయం ఇంకా ఉందనుకుంటారా? గతంలాగా మీ ముందు సమయం లేదు. చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజు నుంచే తీర్మానం చేయండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నీ బిడ్డలో మార్చండి, నీ బిడ్డలో మార్చండి, స్వస్థపరచండి. చురుకుతనం ఇవ్వండి, పరిపూర్ణత ఇవ్వండి, పరిశుద్ధత ఇవ్వండి, పవిత్రత ఇవ్వండి. నీతి యావత్తు ధర్మాలను జరిగించడానికి జ్ఞానం ఇవ్వండి. పరిస్థితులను అర్థం చేసుకుని మీ సన్నిధిలో మోకరిల్లే భాగ్యం తెచ్చండి. రోషం తెచ్చండి. మీరు స్త్రీలో మా కొరకు తన స్వరూపాన్ని, తన సొగసును, తన మహిమను పోగొట్టుకుని దరిద్రత స్థితిలో చెన్నుముఖ రాత్రులు మీ ముఖారం చేసుకుని కలవరస్తులో ఘోరంగా, అతి క్రూరంగా చంపబడి మరణ స్థితికి లేచిన కూడా ఈ యొక్క చిత్రాన్ని చూస్తూ ఇంకా కృతజ్ఞత భావం లేకుండా ఎందరైతే ఇంకా వారు
మత్తులో, మైకములో, నిద్రలో, చీకట్లో ఉన్నారో వారందరూ మీరు మార్చుకుందరు కాక యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బతిమాలుకొచ్చున్న పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందులో